ఈ విషయం గురించి నేను ఒక రోజు మా అమ్మతో మాట్లాడుతున్నప్పుడు మా అమ్మ నాకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్పింది. ఒక చిన్న అబ్బాయి 10 ఏళ్ళు కూడా ఉండవు. ఆ అబ్బాయిని అసలు భగవద్గీత ఎందుకు చదవాలి అని అడిగితే మనం షాప్కి వెళ్ళి ఒక బొమ్మ కొనుక్కుంటాం. ఆ బొమ్మ ఎలా పని చేస్తుంది అన్నదానికి మనకు ఒక మాన్యువల్ ఇస్తారు. అలాగే ఒక మనిషి ఎలా నడవాలి అన్నదానికి మాన్యువలే భగవద్గీత అని చెప్పాడు. నేను చెప్పేది కూడా అదే. నేను దేవుడి గురించి కానీ మతం గురించి కానీ అస్సలు మాట్లాడట్లేదు. కానీ రామాయణం, మహాభారతం, భాగవతం, భగవద్గీత ఇలాంటి స్క్రిప్చర్స్ చదివితే మనం ఎలా బ్రతకాలి అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఎంత గొప్ప వాళ్ళైనా వాళ్ళకున్న చిన్న చిన్న అలవాట్ల వల్ల, వాళ్ళు చేసిన చిన్న చిన్న తప్పుల వల్ల వాళ్ళ జీవితం ఎలా నాశనమైందో ఈ స్క్రిప్చర్స్ లో చాలా క్లియర్ గా ఉంటుంది. రావణుడి దగ్గర నుంచి భీష్ముడి వరకు, కర్ణుడి దగ్గర నుంచి పరీక్షిత్ వరకు, కంసుడి దగ్గర నుంచి దుర్యోధనుడి వరకు ప్రతి ఒక్కరూ వాళ్ళు చేసిన తప్పుకు శిక్ష అనుభవించారు. వీళ్ళ స్టోరీస్ ఒక్కొక్కటి వింటే అర్థమవుతుంది ఏది తప్పు ఏది కరెక్ట్ అని. సో ప్రతి ఏజ్ లో ఉన్న వాళ్ళు ఈ స్క్రిప్చర్స్ చదవాలి. అందులోనూ చిన్న పిల్లలు ఈ ఏజ్ లోనే ఇలాంటి గ్రంథాలు చదివి పెరిగితే ఫ్యూచర్ లో ఇండియా టాప్ లో ఉంటుంది. ఈ వీడియో గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద రిలేటెడ్ వీడియోస్ లో లింక్ ఉంటుంది, క్లిక్ చేయండి. లేదా ఛానల్లోకి వెళ్తే ఫుల్ వీడియో ఉంటుంది.